అమరావతి లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్కి బెయిల్ మంజూరైంది. 2025 జూన్ 17న అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక ఇదే కేసులో A1 గా రాజకేశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది హైకోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే 5గురికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ కి బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. అలాగే A1 రాజకేశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ కి గల కారణాలు ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 6 నెలలుగా కూడా ఇటు వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా సజ్జల శ్రీరెడ్డి ముగ్గురు కూడా రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వీరిపైన కీలకంగా ఆరోపణలు రావడంతో సిట్ వీరిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకొని విజయవాడ తరలించి కోర్టులో హాజరుపరిచిన రిమాండ్కు తరలించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండగా చాలా కాలంగా ఇటు చెవిరెడ్డి కావచ్చు, వెంకటేష్ నాయుడు తనకు ఈ లిక్కర్ కేసుకు ఎటువంటి ప్రమేయం లేదంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఏవైతే డిస్టిలరీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలను బెదిరించి వారి నుంచి కిక్ బ్యాగుల రూపంలో వసూలు చేశారని ప్రధానటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో కూడా ఆయన సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏసీబీ కోర్టులో వరుసగా వీరు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరంతా కూడా హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఎవరైతే చెవిరెడ్డి అంచోటిగా చెప్తున్న బాలాజీ కుమార్ యాదవ్ కావచ్చు, ఎద్దాల నవీన్ కృష్ణ, వీరు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారికి కూడా ప్రస్తుతం ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే కేసులో గతంలో ఏసీబీ కోర్టు 5గురికి బెయిల్ మంజూరు చేయగా వారిలో మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప, అలాగే ఇటు ఎవరైతే రాజకేశ్ రెడ్డికి సంబంధించిన ప్రధాన అంచోటిగా పిఏగా పనిచేస్తారో అతను కూడా గతంలో బెయిల్ మంజూరు చేసింది. అయితే రాజకేశ్ రెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. అలాగే ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరైతే రాజకేశ్ రెడ్డికి ప్రధాన అంచోటిగా చెప్తున్నారో వారిద్దరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసులో ఒక భారీ ఊరటగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో చాలా కాలం కూడా అనేక ఆరోపణలు వీరంతా కూడా ఎదుర్కొంటున్నారు. రిమాండ్ ఖైదీలుగా జిల్లా జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏసీబీ కోర్టు వరుసగా వీళ్ళు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ఉంటూ ఇప్పటికే ఛార్జ్షీట్లు సైతం ఏసీబీ కోర్టులో ఇటు సిట్ అధికారులు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఏపీ హైకోర్టులో తాజాగా వీరందరికీ కూడా బెయిల్ అయితే లభించింది. రైట్, థ్యాంక్ యూ వసంత్.